రాయలసీమకే తలమానికమైన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ప్రతిష్ట నానాటికి దిగజారుతున్నది. ఆసుపత్రి విభాగాల మధ్య సమన్వయ లోపం, రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాల్లో ఆలస్యం వెరసి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు వారాల పాటు ఆలస్యంగా ఇవ్వడం, పరీక్షల ఫలితాల నివేదిక వచ్చేంత వరకు రోగులు పడుతున్న అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. వైద్యం అందక పరీక్షల నివేదికలు తీసుకోలేక ఆసుపత్రి ఆవరణలోనే దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం చీనేపల్లికి చెందిన రమాదేవి ఇటీవల స్విమ్స్లో వెన్నెముక ఆపరేషన్ చేయించుకుంది. తర్వాత మూత్ర సంబంధిత వ్యాధి సోకడంతో నడవలేని స్థితికి చేరుకుంది. ఈ వ్యాధికి చికిత్స చేయించుకునేందుకు 40 రోజుల క్రితం భర్తతో కలిసి స్విమ్స్కు వచ్చింది. అప్పటి నుంచి రోజుకు వైద్యుడు పరీక్షించడం, ఓ వ్యాధి నిర్ధారణ పరీక్షకు సిఫార్సు చేయడం, ఆ నివేదికలు తెప్పించుకోవడానికి రోజుల తరబడి ఎదురుచూడటం వారి దినచర్యగా మారింది. పూట గడవని స్థితిలో ఉన్న రమాదేవి కుటుంబం బతుకుదెరువు వదులుకొని ఆర్థికంగా చిన్నాభిన్నమై అప్పుల పాలైంది. 40 రోజులుగా చికిత్సలు ప్రారంభించకుండా వైద్య పరీక్షలు, వాటి ఫలితాల అన్వేషణతో ఉండడంతో వారు తెచ్చుకున్న సొమ్ములు అయిపోయి భిక్షాటనకు దిగారు. తొందరగా చికిత్స అందించి బిడ్డల దగ్గరికి చేర్చండయ్యా అంటూ రమాదేవి కన్నీరు మున్నీరవుతోంది. ఆపరేషన్ అయింది సార్ ఇంతకుముందు 4 ఏళ్ళకు ముందు. అది మళ్ళీ బాగాలేకుండా ఎఫెక్ట్ ఇచ్చి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చినాము. హాస్పిటల్కి తీసుకొస్తే వాటికి రొయ్యకు పోతే మీరు ముందు ఆపరేషన్ చేయని కాడికి పోండి అంటే మళ్ళీ ఇక్కడే వచ్చినాము. ఇక్కడ వస్తే 4 రోజులుగా ఇక్కడనే ఉన్నాము. ఈ టెస్టులు ఇవన్నీ ఇక్కడే బయటే ఉండి అన్నం నీళ్ళు లేకుండా ఇక్కడనే ఉన్నాము సార్. బయటపడి బెడ్లు ఉన్నాయి కూడా మనం అడ్మిషన్ చేసుకోవాలి సార్. ఈ టెస్టులు జరగాల అని చెప్పి టెస్టులు చూపిస్తాను సార్. 4 రోజులుగా బయటనే ఉన్నాం సార్, నెల 10 రోజులుగా.